ప్రపంచంలోని అరబ్ దేశాలు, ముస్లిం దేశాలన్నీ కూడా ఖచ్చితంగా పాలస్తీనాకి సమర్థిస్తున్నాయి. ప్రత్యక్షంగాను పరోక్షంగాను దానికి తోడుంటున్నాయి. అదే సందర్భంలో ఇజ్రాయెల్కి ఇంతకుముందు అండగా నిలబడ్డటువంటి తూర్పు దేశాలు, పాశ్చాత్య దేశాలు క్రమంగా 1 by 1 డ్రాప్ అయిపోతూ ఉన్నాయి, దూరం పెడుతూ ఉన్నాయి, ఆయుధాలు పంపించడం తగ్గించేసినాయి, ఆంక్షలు పెట్టడం ప్రారంభించినాయి. అలాగే ఇజ్రాయెల్ మీదన చర్యలకు ఉపక్రమిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితిలో కూడా అట్లాంటి పరిస్థితి ఇజ్రాయెల్ ఫేస్ చేస్తుంది, కానీ మొండిగా నిలబడుతుంది. తాజాగా ఫ్రాన్స్ చివరికి ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఫ్రాన్స్లో త్వరలో జరగబోతున్నటువంటి లార్జెస్ట్ ఆర్మ్స్ ఎగ్జిబిషన్ యూరో సెటోరీ 2024 ఇది జూన్ 17 నుంచి 21వ తారీఖు దాకా ప్యారిస్లో జరగబోతుంది. దానికి ఇజ్రాయెల్ ప్రవేశాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది.